గడిచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వ పాలనలో ఎనలేని అభివృద్ధి రాష్ట్రంలో జరిగిందని టీడీపీ మహిళా నేతలు పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకురాలు తుమ్మల సునీత రమేష్, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు కోపనాథ్ నాగకుమారి, పెళ్ల లక్ష్మీ ప్రసన్నలు మాట్లాడారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వ పాలనపై దుష్ప్రచారం చేస్తూ ర్యాలీ చేయడం అర్ధరహితమని అన్నారు. ఈ సమావేశంలో వడిసెల దాలమ్మ, నమ్మి సత్యవాణి, తిరుదు ఎల్లమ్మ, బంగారు సత్యవతి తదితరులు పాల్గొన్నారు. అది ప్రాబ్లం ఏంటి? కొంతమందికి రాలేదు అంటున్నారు. ప్రాబ్లం ఎక్కడుంది? ప్రభుత్వంలో ప్రాబ్లం కాదు, అది నాకు కూడా రాలేదు. అది బ్యాంక్ అకౌంట్లోనో ఎక్కడో చోట అది ప్రాబ్లం ఉంది. ఆ సొల్యూషన్ చేసుకోలేక మనం ఆగిపోతున్నాం అంతే. ఇది కూడా సక్సెస్ అయ్యింది మా అభివృద్ధి. అలాగే మీరు చేసిన 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఒక్కసారి కూడా ఒకళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. నేను డిఎస్సి తీసి టీచర్లు పోస్టులు వేలల్లో ఇచ్చాం. మీరేమన్నా ఒకళ్ళకన్నా టీచర్ పోస్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే కానిస్టేబుల్ పోస్టులు తీసాం, మీరు ఒకరికి ఇవ్వలేదు. అలాగే పెట్టుబడులు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడుల్లో రాష్ట్రం అభివృద్ధి కావాలని పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అలాగే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో చేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు, మామూలుగా చేయట్లేదు. ఆయన విజనున్న నాయకుడా? మర్చిపోయాడు, విజనున్న నాయకుడు అని చెప్పారు. మర్చిపోయాడేమో చంద్రబాబు నాయుడు గారు అని కోతలకు వస్తున్నారు. ఆయన విజనున్న నాయకుడే, మర్చిపోలేదు. ఆయన విజనున్న నాయకుడు కాబట్టి అభివృద్ధి పనుల్లో అభివృద్ధి చేసుకుంటూ వెళుతున్నాడు. మీరు 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. ఆ కొంతలన్నీ గెలవగానే పూడ్చుకొచ్చారు, మళ్ళీ రోడ్లు వేస్తారు. అది చేయాలంటే అభివృద్ధి. 2 ఏళ్ల పాలనలోనే మేము రోడ్లు కూడా వేసేసాం. మీరు 5 సంవత్సరాల్లో రోడ్డు కూడా వేయలేదు. మీరు చేసింది పాలన, అభివృద్ధి పాలన అని చెప్పుకుంటున్నారు. ఎలా చెప్పుకోగలుగుతున్నారు? జనం నవ్వట్లేదు, జనం సంతోషంగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జనం చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే రావాలి, చంద్రబాబు నాయుడు గారే సీఎంగా రావాలని చాలా మంది 100కి 99% 100-200% కూడా చంద్రబాబు నాయుడు గారే రావాలని కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు, మొత్తం ప్రపంచకమే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళకి ఆ మంచి అనేది కళ్ళకి కనిపించట్లేదా అని మీ ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే మరి ఎవరెవరో మాట్లాడారంటే ఎన్నిపోటు గురించి దానికి ఒక అర్థం ఉంటుంది. అమ్మా శంకర ప్రసన్న, మీరు ఎన్ని పోటు గురించి మాట్లాడుతున్నారంటే కాకినాడ ప్రజలందరూ నవ్వుతున్నారమ్మా. ఎందుకంటే మీరు 2017లో తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకొని మీరు ఆ రోజు పార్టీలోకి వచ్చారు కాబట్టే మీకు ఆ రోజు తెలియదా ఎన్నిపోటు పార్టీ అని. ఈ రోజు గొడ్ల పార్టీ మీకు ఏదో పదవి ఇస్తానని మీకు కాకమ్మ కథలు చెప్పి 9 నెలలు మేర్లు ఇస్తేందుకు మరి ఒక్కో తల్లి పాలు తాగి రొమ్ము మీద ఎలాగైతే గుద్దుతారో మరి అదే విధంగా తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద మీరు గెలిచి 9 నెలల్లో మేరు స్థానానికి మీరు వాళ్ళకి ఆశించి తెలుగుదేశం పార్టీని ఇలాగా బురద జల్లడం చాలా తప్పమ్మా. ఎందుకంటే ఒకసారి మీరు తెలుసుకోవాలి, అర్థమైందా? ఎందుకంటే మీరు తెలుసుకోవాలంటే ఎవరో మాట్లాడారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కేవలం ఇవాళ నేను మేయర్ చేశాను, కార్పొరేటర్ చేశానని మీరు చెప్పుకుంటున్నారంటే ఆ బ్రాండ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొండబాబు గారు ఇచ్చారని నేను తెలియజేస్తాను. ఏమీ లేదు, కాకినాడ ప్రజలు అదే యావత్ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు మీ పాలన ఏంటి, మా పాలన ఏంటి అన్నది. అలాగే రైతు భరోసా, ప్రతి రైతుకి డైరెక్ట్ అకౌంట్ లో రైతు భరోసా వేసిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం. అలాగే మెగా డిఎస్సి, ఇంకా చెప్పుకుంటూ పోతే సీసీ రోడ్లు, పల్లెటూరులో సీసీ రోడ్లు, మన రాష్ట్రం అంతా రోడ్లలో ఫస్ట్ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనతే. ఇది 2 సంవత్సరాల్లో మేము చేసినవి చాలా ఉన్నాయి. మరి మీకు కనిపించట్లేదా, లేకపోతే కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము ప్రజల్ని బయటకు వచ్చి మాట్లాడే పొజిషన్ లో నిలబెట్టాం. మీరేం చేశారు? నా ఎంప్లాయీస్ కూడా మీకు భయపడి మాట్లాడడానికి చాలా భయపడ్డారు. ఎందుకంటే మాట్లాడితే ఎక్కడ ప్రాణాలు తీసేస్తారో, ఎక్కడ ఇది చేస్తారో, కేసులు పెట్టి లోనకు తోసేస్తారో అని మాట్లాడకుండా ఆగిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఇదే కాకినాడ రూరల్లో ఒక దళిత వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేసినా పట్టించుకోలేని ప్రభుత్వం మీది.
మా ప్రభుత్వంలో అలాంటివి ఎప్పుడు జరగవు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మిగతున్న నాయకులు కార్యకర్తలు కూడా ఆయన ఏం చెప్తే అదే చేస్తారు. ఇకపోతే ఇంకా డెవలప్మెంట్ చేయడానికి 3 సంవత్సరాలు ఉంది. మీరు అలా చూస్తూనే ఉండండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేస్తారన్నది ప్రజలు చూస్తూనే ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. ఎవరు గోల పెట్టట్లేదు, మహిళలు బాధపడట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధపడట్లేదు. చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళకి ఏదైనా అవ్వలేదంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో అలాంటి క్వశ్చన్ చేసే రైట్ వాళ్ళు కోల్పోయారు. రౌడీయిజం, గోండాయిజం చేసి ప్రజల్ని భయపెట్టి మీరు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కానీ మేము వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా దీని వల్ల బాధపడుతున్నాం అన్నదే లేదు. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్, ఆయన చేసిన 2 సంవత్సరాల అధికారంలో జరిగిన డెవలప్మెంట్.